డిస్ప్యూట్స్ అని చెప్తున్నారు. మేము మా కొండపల్లిలో అసలు ల్యాండ్ సీలింగ్లోనే ఎక్సెస్ ఉన్న ల్యాండ్ వదిలేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు. ఈ ఒక్క సైట్ కాక ఏదన్నా సైట్ డిస్ప్యూట్లో ఉంది అని మీకు ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే వాళ్ళకి ఉచితంగా మళ్ళీ అంతే ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది తప్పితే అది కొండపల్లి వాళ్ళతో డీల్ అంటే నెంబర్ 1 డీల్ కిందని మార్కెట్లో వాల్యూ ఉంది. నువ్వు చెప్పగానే సరిపోయిందా? రమ్మని నీ దగ్గరే ఎవడున్నాడో రమ్మని నా వల్ల కొని బాధితుడు ఎవడున్నాడు, లేకపోతే నేను కొన్న బాధితుడు ఎవరున్నాడు చెప్పమని తీసుకురమ్మనండి, కాగితాలు సహా తీసుకొచ్చి మాట్లాడదాం. వాళ్ళకి ఏదైనా నష్టం జరిగిందంటే ఆ నష్టాన్ని నేను పొడుస్తా. మీకు ఎవడో చెప్పిన మాటలు మీరు ఇన్ని రుజువు సాక్ష్యాలు లేకుండా వాళ్ళకి కొనొద్దంటే నువ్వేమన్నా ఐఎస్ఐ మార్కా? నువ్వు కొనొద్దంటే కొనేస్తారా? వింటారా మాట? మాతో డీల్ అంటే మాకున్న ఆస్తుల్లో ఈ ఒక్క ఇష్యూ తప్పితే మిగతాది ఏది కూడా కోర్టులో సంబంధం లేనిది. ఇది కూడా పోరాటం ఎందుకు చేస్తున్నాం? 1983 నుంచి మాకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంత ముందు నుంచి ఉంది కాబట్టి, మాకు హక్కు ఉంది కాబట్టి హక్కును బట్టే పోరాటం చేస్తానని తప్పితే ఏదో ఆషామాషిగా పోయి నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు సైట్లోకి. మేము 1983 నుంచి మా తండ్రుల దగ్గర నుంచి మేము మా తర్వాత తరం కూడా పోరాటం చేస్తాం. న్యాయం కోసం తరతరాలు కూడా పోరాటం చేసే వంశం అది. అంతే తప్పితే ఊరికే ఏదో ఆషామాషిగా పెచ్చగా మాట్లాడుతుంది కాదు. వాళ్ళు 4 డబ్బులు సంపాదించి ఏదో వ్యవహారం చేస్తే అది పద్ధతి కాదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.